బిఎస్ఎన్ఎల్ అనగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ టెలికాం సంస్థ. రీసెంట్ గా మనం కనుక ఏదైనా సిమ్ తీసుకుంటే మనం ముఖ్యంగా ప్రిఫర్ చేసేది జియో, ఎయిర్టెల్, విఐ. ఎందుకంటే ఇవి 4G స్పీడ్ ని 5G స్పీడ్ ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇంకో పక్క బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే 2G 3G మాత్రమే ఆఫర్ చేస్తూ ఉంది. అందుకనే వీటిని మనమైతే తీసుకుంటూ ఉంటాం. సో ట్రై ప్రకారం చూసుకున్నట్లయితే, ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం చూసుకున్నట్లయితే ప్రెసెంట్ జియో మార్కెట్ షేర్ అనేది 39.3%. అంటే 100 మందిలో ప్రెసెంట్ 39 మంది జియోని యూజ్ చేస్తూ ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో ఎయిర్టెల్ ఉంది. సో ప్రెసెంట్ మార్కెట్ షేర్ చూసుకున్నట్లయితే 32.85% అండ్ థర్డ్ ప్లేస్ లో విఐ, దీని యొక్క మార్కెట్ షేర్ 19.6%. కానీ బిఎస్ఎన్ఎల్ది ప్రెసెంట్ జస్ట్ 8.08% మాత్రమే. కానీ ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ మార్కెట్ షేరు 80%. 100 మందిలో 80 మంది బిఎస్ఎన్ఎల్ని యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 100 మందిలో 8 మంది మాత్రమే బిఎస్ఎన్ఎల్ని యూజ్ చేస్తున్నారు. వై? అసలు బిఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్ అనేది 80% నుండి 8.08%కి తగ్గడానికి కారణం ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే చెప్తా. అదేవిధంగా రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళయింది. ఎంత ఖర్చు అయింది? 5,000 కోట్లు ఖర్చు అయింది. ఇంత డబ్బు ఎక్కడిది? మనదే. ఈ డబ్బుని కవర్ చేయడానికి అంబానీ తెలివిగా జియో ప్రైజెస్ ని పెంచాడు. ఎప్పటి నుంచి? జూలై 3 నుంచి పెంచేశాడు. ఎప్పుడైతే అంబానీ 3 జూలై నుంచి పెంచుతున్నా అని చెప్పాడో వెంటనే ఎయిర్టెల్, విఐ కూడా సేమ్ డేట్ నుండి జూలై 3 నుండి మేము కూడా పెంచుతున్నామని చెప్పి అనౌన్స్ చేసి పెంచేశారు. ఇలా ప్రైజెస్ ని పెంచడం వలన ఈ 3 కంపెనీస్ కి అనగా జియో, ఎయిర్టెల్, విఐకి అదనంగా 50,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది. 50,000 కోట్లండి. ఎందుకు ఒకరు పెంచితే ఇంకొకరు పెంచుతూ ఉన్నారు? సింపుల్. ప్రెసెంట్ వీళ్ళ ముగ్గురే మార్కెట్ లీడర్స్. వీళ్ళకి ప్రభుత్వం నుండి ఎటువంటి కాంపిటీషన్ లేదు కాబట్టి ఒకరు పెంచితే వేరే వాళ్ళు పెంచుతూ ఉన్నారు. బై ఎనీ ఛాన్స్ బిఎస్ఎన్ఎల్ కి ఒక 30%, 40% మార్కెట్ షేర్ ఉండి వాళ్ళు కూడా స్పీడ్ ని 4G, 5Gకి పెంచితే ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురి మోటు ప్రాఫిట్, కానీ బిఎస్ఎన్ఎల్ది సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పనిచేసేది ప్రాఫిట్స్ కోసం. ఎవరు? ఎయిర్టెల్, విఐ, జియో. కానీ బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్స్ కోసం పనిచేయదు, ఓన్లీ సర్వీస్ కోసం పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి టెలికాం సర్వీస్ ని అందించడమే. అందుకనే ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా టవర్స్ ని నిర్మించింది బిఎస్ఎన్ఎల్. ఇప్పుడు కూడా వెళ్ళండి, ఎక్కడో మారుమూల గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఎయిర్టెల్, జియో ఇవన్నీ సిగ్నల్స్ రావు. కానీ బిఎస్ఎన్ఎల్ ఇంకా సిగ్నల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళకి స్ట్రాంగ్ బేస్ ఉంది, ఇప్పటికి కూడా ఆ బేసు రన్ అవుతుంది. ప్రెసెంట్ ఈ బిఎస్ఎన్ఎల్ కాంపిటీషన్ ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఎయిర్టెల్, జియో, విఐ ఇష్టం వచ్చినట్టు ప్రైజెస్ ని పెంచుతున్నారు. ఒక్కసారి వీళ్ళు కనుక 4G, 5Gని తెస్తే కథం, అసలు జియో లేదు, ఎయిర్టెల్ కూడా లేదన్నమాట. సో వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారా? ఎస్, అవడానికి ఛాన్సులు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రధానమైన కారణం రతన్ టాటా. ఈ రతన్ టాటా ఇండైరెక్ట్ గా, మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ కి 4G, 5G తేవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ పబ్లిక్ కూడా బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ని. సో ఈ రోజు ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ అంతలా డౌన్ ఫాల్ అవడానికి రీజన్ ఏంటి, వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవడానికి ఛాన్స్ ఉందా, అసలు ఆ ఛాన్స్ ఏంటి, ఇదంతా పిన్ టు పిన్ మీకైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ప్రభుత్వం ఈ బిఎస్ఎన్ఎల్ని అక్టోబర్ 2000 ఇయర్లో స్టార్ట్ చేసింది. సో స్టార్ట్ చేసిన ఫస్ట్ 8 ఇయర్స్ మంచిగా రన్ అయింది. ప్రభుత్వానికి బోలెడంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 8 ఇయర్స్ అనగా 2000 నుండి 2008 వరకు లాభం చూసుకున్నట్లయితే 46,668 కోట్లు అంత ఆదాయాన్ని తెచ్చిపెట్టింది బిఎస్ఎన్ఎల్. అప్పట్లో వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ అన్నది 80%. అర్థమైందా అండి? అదేవిధంగా 2004 to 5 చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ ఫినాన్షియల్ ఇయర్లో చూసుకున్నట్లయితే 10,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది బిఎస్ఎన్ఎల్. అప్పట్లో ప్రభుత్వానికి మంచిగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. తర్వాత 2005 తర్వాత డౌన్ ఫాల్ అన్నది స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్
2022 వచ్చేసరికి ఏకంగా 57,671 కోట్ల నష్టాల్లోకి పడిపోయింది బిఎస్ఎన్ఎల్. అండ్ 2023 వచ్చేసరికి ఏకంగా 21.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని నష్టపోయింది బిఎస్ఎన్ఎల్. అర్థమైందా అండి? అంతలా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అసలు ఈ లాసెస్ కి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, కాంపిటీషన్. ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్, ఇవన్నీ 3G, 4G, 5G సర్వీస్ని అందిస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్ ఇంకా 2G, 3Gనే అందిస్తూ ఉంది. అసలు ఎందుకు వీళ్ళలాగా బిఎస్ఎన్ఎల్ అప్గ్రేడ్ అవ్వలేదు? దానికి ప్రధానమైన కారణం స్కామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2G స్కామ్ మనం చాలాసార్లు వినే ఉంటాం, 2G స్కామ్ అని చెప్పి. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్. 1,76,000 కోట్లు అంత స్కామ్ ఇది. అంత స్కామ్ జరిగింది కనుకే ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఈ స్టేజ్లో ఉంది. సర్లే, ఇంత పెద్ద స్కామ్ జరిగింది, సో ఇంకా చాలా ఉన్నాయేమో అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా చాలా స్కామ్లు అండి, చాలా అంటే చాలా స్కామ్లు బయటపడ్డాయి. వీళ్ళు ప్రతి టెండర్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఫేక్ కంపెనీస్, ఎవరివి? రాజకీయ నాయకులవి. సో వీళ్ళకి ఫేక్ కంపెనీస్ ఉండేవి, వాళ్ళకి మాత్రమే ఇచ్చేవారు టెండర్స్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు, ముఖ్యంగా ఎంప్లాయీస్, ప్రభుత్వానికి తెలియకుండా. ఇదే చండాలం అనుకుంటే దీనికంటే పెద్ద స్కామ్ ఇంకొకటి జరిగింది, అదే జిఎస్ఎం స్కామ్. సో ఇన్ని స్కామ్లు చూసి ప్రభుత్వానికి చిరాకు వచ్చి అసలు డబ్బుని పెట్టుబడి పెట్టడమే మానేసింది బిఎస్ఎన్ఎల్ మీద. ఓన్లీ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తూ ఉన్న టెక్నాలజీనే యూజ్ చేయమని చెప్పింది. అప్పటి నుంచి ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్నే యూజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందుకనే 3Gలోనే ఉండిపోయారు. అందుకనే 4Gకి 5Gకి అప్గ్రేడ్ అవ్వలేదు బిఎస్ఎన్ఎల్. అర్థమైందండి? స్కామ్సే మెయిన్. సో వీళ్ళు 4Gకి 5Gకి రావట్లే. ఇంకో పక్క నుండి సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతూ ఉన్నారు వేరే కంపెనీస్కి. కానీ ఎంప్లాయీస్ అలాగే ఉన్నారు. ఎంప్లాయీస్ జీతాలు పెరుగుతూ ఉంటాయి. సో ఎంతైతే బిఎస్ఎన్ఎల్కి ఖర్చు ఉందో దానిలో 60% బర్డెన్ శాలరీసే. పైగా ఎవ్రీ ఇయర్ వీళ్ళ జీతం పెరుగుతూ ఉంటుంది. అది ఇంకొక బర్డెన్. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కాస్త జాగ్రత్తగా ఉంటారు, కానీ వీళ్ళు కంపెనీ లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా మన జీతం మనకు వస్తుంది, ప్రభుత్వం ఆన్ టైంలో మన జీతం మనకి ఇస్తుంది అని చెప్పి అంతగా కేరింగ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆన్ ది స్పాట్ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కావాలి, ఫోన్ చేయండి, వెంటనే ఆన్ ది స్పాట్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు మన ఇంట్లో. కానీ వీళ్ళకి కాల్ చేయండి, రండి సార్ ఆఫీస్కి, ఫామ్ ఫిలప్ చేయండి సార్, వెళ్ళండి సార్ మేము వస్తామంటారు. ఎప్పుడో 2-3 డేస్ తర్వాత వస్తారు. సర్వీస్ కాస్త స్లో. ఇది కూడా మెయిన్ రీజనే వీళ్ళ యొక్క డౌన్ఫాల్కి. అదేవిధంగా వీళ్ళు కనుక ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వ పర్మిషన్ కావాలి. ఒకవేళ ప్రభుత్వం మంచిగా ఉంటే వస్తుంది పర్మిషన్, వాళ్ళు సరిగ్గా లేకపోతే డిలే అవుతూ ఉంటుంది. సో అది కూడా మేజర్ రీజనే. అర్థమైందా అండి? ఇది సెకండ్ రీజన్. ఇంకా థర్డ్ వన్, జియో. సో జియో 2015లో స్టార్ట్ అయింది. రాగానే ఫ్రీ ఇంటర్నెట్, అది కూడా 4G. సో చాలామంది ఎవరైతే బిఎస్ఎన్ఎల్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ జియోకి షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ 2G, 3Gని ఆఫర్ చేస్తుంది. సో ఒకేసారి ఇది 4G ఆఫర్ చేయడంతో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు షిఫ్ట్ అయిపోయారు. అండ్ ఒక్కసారి 4Gకి అలవాటు పడ్డాక మళ్ళీ 3G, 2G వాడలేం. అదే జరిగింది. అందుకనే మనం వెళ్తున్నామా, మనం తీసుకుంటున్నామా సిమ్ బిఎస్ఎన్ఎల్? తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక 4Gకి 5Gకి వచ్చారనుకోండి, ప్రైజెస్ తక్కువ అనుకోండి, జియో లేదు ఏం లేదు, మనమే షిఫ్ట్ అయిపోతాం. సో ఎప్పుడైతే జియో ఫ్రీ ఇచ్చిందో ఎయిర్టెల్ విఐ ప్రైజెస్ని తగ్గించింది. సో జియో మేజర్ రీజన్ అనమాట డౌన్ఫాల్కి. అర్థమైందా అండి? ఇంకా నెక్స్ట్ టాపిక్. సర్లే, డౌన్ఫాల్ అయింది, ఈ బిఎస్ఎన్ఎల్ బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఎస్, అవ్వడానికే ఛాన్సులు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, మోదీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 6 ఇయర్స్గా చూసుకున్నట్లయితే ఏకంగా 3 లక్షల కోట్లు బిఎస్ఎన్ఎల్ మీద ఖర్చు పెట్టారు. అందుకనే ఇంకా ఈ కంపెనీ సస్టైన్ అవుతూ ఉంది. దాంతోపాటు 9,000 4G టవర్స్కి అప్రూవల్ కూడా ఇచ్చారు. సో ఫ్యూచర్లో 9,000 4G టవర్స్ అనేవి రానున్నాయి. ఇంకా సెకండ్ రీజన్, ఇదిగోండి, పబ్లిక్ సపోర్ట్. మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అంతెందుకు, నేనే సపోర్ట్ చేస్తూ ఉన్నా, అందుకనే ఈ వీడియోని షూట్ చేస్తూ ఉన్నా. సో మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక కాంపిటీటర్ ఉండాలి. ప్రైవేట్ కంపెనీస్కి ఈ గవర్నమెంట్ నుంచి ఒక కాంపిటీషన్ ఉంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. సో భయం ఉంటుంది, అమ్మో మనం ప్రైజెస్ని పెంచితే కస్టమర్స్ అందరూ గవర్నమెంట్ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోతారేమో,
వాళ్ళు కూడా 4G 5Gని ఇస్తున్నారు. అమ్మో వద్దులే పెంచొద్దులే అని చెప్పి కంట్రోల్లో ఉంటారు. సో అందుకనే మనమందరం సపోర్ట్ చేస్తున్నాం. సో పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఏదైనా వాళ్ళు చేయగలరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చూసుకున్నట్లయితే 1515 రీఛార్జ్ చేసుకుంటే 1 ఇయర్ పాటు రోజుకి 2 GB. అర్థమైందా అండి? సో ఇలాగా 1 ఇయర్ పాటు రోజుకి 2 GB కావాలంటే జియోలో ఎయిర్టెల్లో చాలా ఎక్కువ ఉంది ప్రైజు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. వీళ్ళు కనుక 4G 5G తెస్తే సో ఇది సిచ్యువేషన్. అండ్ సెకండ్ రీజన్, సో ఈ పాయింట్లో ఇంకొక రీజన్ చూసుకున్నట్లయితే విఆర్ఎస్ స్కీమ్. విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనమాట. సో బిఎస్ఎన్ఎల్లో చాలామంది విఆర్ఎస్ తీసుకొని రిటైర్మెంట్ అయిపోయారు. సింపుల్గా చెప్పాలంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళు చాలామంది రిటైర్మెంట్ అయిపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా యంగ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఎఫిషియన్సీ వాళ్ళతో కంపేర్ చేస్తే కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ అది ఇది అని చెప్పి వీళ్ళకి బాగా తెలుస్తుంది. సో మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ఇంకా ఎఫిషియన్సీగా పనిచేయొచ్చు. ఇది సెకండ్ రీజన్. ఇప్పుడు మెయిన్ థింగ్, ప్రధానమైనది రతన్ టాటా. దీన్ని 4Gకి అప్గ్రేడ్ చేయడానికి టెక్నాలజీ కావాలి, సపోర్ట్ కావాలి. అందుకని బిఎస్ఎన్ఎల్ తేజస్ టెక్నాలజీ, అదేవిధంగా ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ITI లిమిటెడ్ అనమాట, వీళ్ళ సపోర్ట్ని తీసుకుంటూ ఉంది. సో బిఎస్ఎన్ఎల్ వీళ్ళకి డీల్ ఇచ్చింది, బిజినెస్ డీల్. దాని విలువ 19,000 కోట్లు అనమాట. అర్థమైందా అండి? సో ఈ డీల్లో 80% షేర్ వచ్చేసి తేజస్ నెట్వర్క్. సో 19,000లో 80% అంటే 15,200 crore. అదేవిధంగా 20% వచ్చేసి వీళ్ళది 3,800 crore. అసలు తేజస్ నెట్వర్క్ ఎవరిది? ఇంకెవరిది? రతన్ టాటా గారిది. అర్థమైందా అండి? సో మేజర్ రోల్ వచ్చేసి తేజస్ నెట్వర్క్ది, అది టాటా గారిది. సో ఈ వర్క్ ఇలా 4Gకి 5Gకి అప్గ్రేడ్ చేయడానికి తేజస్ నెట్వర్క్ ఈ వర్క్ని టీసీఎస్కి ఇచ్చింది. సో టీసీఎస్ వాళ్ళు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డేటా సెంటర్లు, సర్వీసు ఇదంతా వీళ్ళు చూసుకుంటారనమాట. ఎవరు? తేజస్ నెట్వర్క్ అండర్లో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీ చూసుకుంటుంది. సో ఆగస్ట్ 2024 కల్లా 1 lakh 4G టవర్స్ ని నిర్మిస్తూ ఉంది ఈ సంస్థ తేజస్ నెట్వర్క్స్. అర్థమైందా అండి? అండ్ అదే విధంగా వచ్చే ఇయర్ 5Gని లాంచ్ చేయడానికి చూస్తూ ఉంది ఈ సంస్థ. అనగా ఇండైరెక్ట్ గా టాటా గారు ట్రై చేస్తూ ఉన్నారు 5Gని తీసుకురావడానికి. పొరపాటున 4G 5G అతి త్వరలో వస్తే ఆటోమేటిక్గా జియో, ఎయిర్టెల్, విఐ డౌన్ఫాల్ గ్యారంటీ, బిఎస్ఎన్ఎల్ బౌన్స్ బ్యాక్ గ్యారంటీ అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రైజెస్ని పెంచుతూ ఉంటారు, కానీ వీళ్ళు పెంచరు. ఆల్రెడీ చెప్పా, 1515కి 1 ఇయర్ డేటాని ఇస్తూ ఉన్నారు వీళ్ళు, కానీ వీళ్ళు ఇంపాసిబుల్. అర్థమైందా అండి? ఇలా జరిగితే మనకేం మంచిది. ఇది బౌన్స్ బ్యాక్ అయితే మనకి చాలా తక్కువ ధరలో రీఛార్జ్ అనేది వస్తూ ఉంటుంది ఇంటర్నెట్తో సహా. సో అవ్వాలి, జరగాలి అని చెప్పి మనమైతే కోరుకుందాం. ఈ సమాచారం నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. అండ్ మెయిన్ థింగ్ అండి, మనమందరం మన ఫ్యామిలీ కోసం బ్రతుకుతూ ఉంటాం. రేపు మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఏమవుతుంది? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్. మన పిల్లలు అప్పటి వరకు మంచి స్కూల్లో చదువుతూ ఉంటారు, తర్వాత మనం లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. మన పేరెంట్స్ అప్పటి వరకు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, మనం లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మన పేరు మీద ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, మనకి రేపు ఏదైనా జరిగితే బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో ఫ్యూచర్లో మన కుటుంబం ఆర్థికంగా అంత ఇబ్బంది పడదు. మీరు అడగొచ్చు, ప్రెసెంట్ మంచి కంపెనీ ఏముంది? చాలా ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి బజాజ్ అలియన్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.23% కంటే ఎక్కువ ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో కూడా ఎక్కువ ఉంది. ఎలా కొనుక్కోవాలి? నేను కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింకుని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో కోటి టర్మ్ ప్లాన్ మంత్కి 583 రూపీస్ మాత్రమే, డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్. మీ ఏజ్ తక్కువైతే ₹1,00,000 టర్మ్ ప్లాన్ 583 పర్ మంత్. అదేవిధంగా ఈ వెబ్సైట్ ద్వారా మీరు కనుక కొనుక్కుంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో 17% వరకు డిస్కౌంట్ ఉంది. సో ఎలా కొనుక్కోవాలి? ఇక్కడ మీ సమాచారం అంతా ఇచ్చి మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. సరిగ్గా ఇవ్వండి, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా ఫ్రీ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అప్ టు 14,000 పర్ ఇయర్. ఇంత డబ్బు మనకైతే ఆదా అవుతుంది. ఈ సర్వీసులన్నీ ఫ్రీగా వస్తాయి. సో మీకు చెప్పా 17% డిస్కౌంట్ అని చెప్పి. సో చూడొచ్చు మీరు. సో ఆన్లైన్ పర్చేస్, ఆన్లైన్లో కొంటున్నారు కాబట్టి 6% నార్మల్గా డిస్కౌంట్.
అదేవిధంగా మీరు ఫస్ట్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నట్లయితే ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్. అదేవిధంగా మీరు కనుక డబ్బు అన్నది అనగా ప్రీమియం అన్నది ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు పెట్టుకుంటే 1% ఎక్స్ట్రాగా డిస్కౌంట్ అనమాట. మీరు కనుక శాలరీడ్ అయితే ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్. ఇదంతా కలిపితే 17% వరకు డిస్కౌంట్ మనకైతే వస్తుంది. ఇక్కడ మెయిన్ థింగ్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.23%, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. ఆల్రెడీ ఈ కంపెనీలో 4 కోట్ల కంటే ఎక్కువ మంది టర్మ్ ప్లాన్ తీసుకున్నారు. ప్రతిదీ మీరైతే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎగ్జిట్ ఎర్లీ ఆప్షన్ ఉంది. అదేవిధంగా ప్రీమియం హాలిడే, పొరపాటున కట్టడం మర్చిపోయినా కూడా మనకి ప్రీమియం హాలిడే అన్నది వర్తిస్తుందన్నమాట. అదేవిధంగా ట్యాక్స్ని మనమైతే ఆదా చేసుకోవచ్చు. ఇలా ప్రతి బెనిఫిట్ని మనమైతే పొందవచ్చు, ఇంక్లూడింగ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనమాట. ప్రతిదీ ఉంది. వేవర్ ఆఫ్ ప్రీమియం కూడా ఉందన్నమాట. ఒకవేళ మీరు కనుక కొనుక్కుందాం అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, పక్కన కామెంట్స్లో ఇచ్చా. సో దాన్ని క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ అని ఇచ్చి మీరైతే పాలసీని తీసుకోండి. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఈ ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1200 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు, స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు. సింపుల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోర్సులు అనమాట. మొత్తం 15 ఉన్నాయి. సో ఇక్కడ మీరైతే చూడవచ్చు, ఇదిగోండి స్టాక్ మార్కెట్ కోర్స్. సో కంప్లీట్గా మీరైతే A to Z నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మారుస్తూ ఉన్నా. సో తెలుగులో మీరైతే ఈ కోర్స్ని చూసి స్టాక్ మార్కెట్ గురించి A to Z నేర్చుకోవచ్చు. సో కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరైతే పెట్టుబడి పెట్టండి. ఓన్లీ స్టాక్ మార్కెట్ అనే కాదు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, IPO కావచ్చు, ప్రతి కోర్సు ఈ ఫ్రీడమ్ యాప్లో ఉంది. సో అది కూడా జస్ట్ 799 ఆ విధంగా మాత్రమే ఉంటుందన్నమాట. డిపెండ్స్, కొన్ని కోర్సులు 1000 కంటే ఎక్కువ ఉంటాయి, కొన్ని కోర్సులు 1000 కంటే తక్కువ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఓన్లీ ఫినాన్సే కాదు, బిజినెస్. ఎగ్జాంపుల్గా బేకరీ పెడదాం అనుకుంటున్నారు. సో ఎవరైతే ఆల్రెడీ ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో పిన్ టు పిన్ చెప్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఇదిగోండి వీళ్ళే ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఫార్మింగ్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరీ ఫామ్ని పెడదాం అనుకుంటున్నారు. ఎవరైతే డైరీ ఫామ్ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారనమాట. సో ఇది కోర్సు. ఎంత ఉంది కోర్సు? 1199. సో ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మీరైతే ఆ కోర్స్ని చూడవచ్చు. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది? లాగ్ అయిందా? లాగ్ అయితే లాగ్ ఉంది అని చెప్పి కామెంట్లో చెప్పండి. బాగుంటే బాగుంది అని చెప్పడం మర్చిపోకండి. మీ కామెంట్ కోసం చూస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.